నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం మరియు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో 7వ రోజు అనగా అక్టోబర్ 9, 2024 ఆశ్వీజ సూక్త సప్తమి మూలా నక్షత్రం రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ దానం మంత్రం చదవటం వలన ఎటువంటి విధి విధానాలతో ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఆమె అనుగ్రహం కలుగుతుంది, ఎటువంటి గ్రహ దోషాలు నివారణ జరుగుతాయి అనే విషయాలు కూడా మనకు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ నవరాత్రి 9 రోజులు కూడా మనకి తెలుసు. దేశవ్యాప్త అనేక శక్తి పీఠాల్లో అమ్మవారికి విశేష అర్చనలు పూజలు జరుగుతూ ఉంటాయి. మనకి అన్ని అష్టాదశ పీఠాల్లో కానీ అలాగే నవదుర్గా స్వరూపాల్లో అర్చన జరుగుతూ ఉంటుంది. ప్రతిరూపాలు సరస్వతి ఆరాధన జరుగుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలైన ఈ రోజు నుంచి త్రిరాత్రి వ్రతం కూడా జరుపుకుంటూ ఉంటారు. 7వ రోజు అనగా ఆశ్వీ శుద్ధ సప్తమి బుధవారం అక్టోబర్ 9, 2024 ఈ రోజు అమ్మవారి నవదుర్గా స్వరూపాలైన కాళరాత్రిగా పూజకు మనకి అందుకుంటుంది. ఈమె నల్లని శరీరంలో జుట్టు విరబోసుకొని భయంకర రూపంలో గాడిద వాహనం మీద కూర్చొని దర్శనమిస్తుంది. ఈ దేవీ రూపం చూడటానికి రౌద్రంగా ఉన్న మనసు ఎంతో శాంతం. దుష్టుల్ని సంహరించేటప్పుడు ఉగ్రరూపుడిగా దర్శనమిచ్చినప్పటికీ మనకి అలాగే వరాలు ఇచ్చేటప్పుడు శుభాలు ఇచ్చేటప్పుడు శుభకారిగా కూడా పేరు పొందింది. ఈమె 4 భుజాలు, 2 కుడి చేతులను కలిగి ఉండి ఒక చేతిలో వరద అభయహస్తాన్ని కలిగి ఉంటుంది. అలాగే 2 చేతుల్లో ఒక దానిలో ఇనప ముళ్ళ కలిగిన ఖడ్గం ధరించి ఉంటుంది. ఈ రూపంలో అమ్మని ఆరాధించడం వలన శత్రు భయం ఉండదు. మనకి శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి 7వ రోజు ఈ రూపంలోనే పూజలు అందుకుంటుంది. మన ఇంద్రకీలాదిపై అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని చూసినప్పుడు ఈమె మహాసరస్వతి దేవిగా దర్శనమిచ్చి పూజలు అందుకుంటుంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కనుక ఈ రోజు అమ్మవారు శ్రీ మహాసరస్వతి స్వరూపంలో ఆరాధింపబడుతుంది. ఈ రోజు నుండి మనం 3 రోజులు స్థిరాద్రి వ్రతం చేస్తారు. మార్కండేయ పురాణ గ్రంథం దుర్గా సప్తతిలో శ్రీ మహాసరస్వతి దేవి ఎంతో విశేషంగా వర్ణించబడింది. ఆది పెక్కుతైన శ్రీ దుర్గాదేవి మహాసరస్వతి దేవి అవతారాన్ని ధరించి శుంభ నిశుంభులనే అసురులను కూడా సంహరించి లోకాలన్నిటిగా మేలు చేకూరుస్తుంది. మహాసరస్వతి దేవి మనకి అంటే ఆరాధించడం వలన జ్ఞానప్రదాయంగా మనకి కనిపిస్తుంది. ఈమె మనకి నెమలి వాహనం మీద కూర్చుని తెల్లని చీర ధరించి బంగారు వీణను వీడుతూ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని ఈ రోజు చక్కగా మనం యా కుందేను తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ శంకర ప్రభుతివి దేవై సదా వందిత సామాం పాదు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ అని అమ్మవారిని ధ్యాన శ్లోకంతో ధ్యానం చేసి ఎవరైతే అమ్మవారికి ఆవాహనాది షోడశ ఉపచారాలను చక్కగా పూజించి సరస్వతి అష్టోత్తరనామాలతోనూ తెల్లని కలువులతోనూ తెల్లని తామరలు తెల్లని పుష్పాలతో అర్చించి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేయాలి. అమ్మవారిని ఈరోజు చక్కగా తెల్లని రంగు వస్త్రంలో చీరలో మనకి అలంకరణ చేసుకోవాలి. అలాగే ఈరోజు మనకి అమ్మవారికి ముఖ్యంగా ఈ 3 రోజులు చాలా పట్టున్న రోజు. అలాగే ఎవరైనా ఈ రోజుల్లో ఆ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయటం చూస్తూ ఉంటామండి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాసర క్షేత్రంలో కూడా అమ్మవారు చాలా ఈ రకంగా కొలువై ఉంటుంది. శారదామాతగా కొలువై ఉంటుంది. శృంగేరి పీఠంలో కూడా శారదాదేవి పూజలు అందుకుంటుంది సరస్వతీ దేవిగా. ఈ అమ్మవారికి ఈరోజు చక్కగా నైవేద్యంగా పెసరపప్పు పాయసం, దజ్జోన్నం, అప్పాలు, మధుర ఫలాలు నివేదించాలి. ఈరోజు ముఖ్యంగా మనం పఠించవలసిన మంత్రం చక్రధారిణి విద్మహే వైష్ణవి దేవి ధీమహి తన్నో శక్తి ప్రచోదయాత్ మరియు ఓం శ్రీ సరస్వతి దేవతాయే నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వలన మనకి జ్ఞానం కలుగుతుంది. ఈ సరస్వతీదేవి ఆరాధన వలన విద్వాంసులు జ్ఞానం కలుగుతుంది. అంటే జ్ఞానమే మోక్షానికి కైవల్యం కాబట్టి అమ్మవారిని ప్రతి ఒక్కరు ఈరోజు ఆరాధించాలి. అలాగే పిల్లలకి పుస్తకాలు పంచడం,
పెన్సిళ్ళు, పుస్తకాల మీద చదువుకునే అక్షరాభ్యాసం చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ నామాన్ని మనం పాటిస్తూ త్రికాలాల్లో పూజ చేస్తూ అమ్మవారికి నవరాత్రి నియమాలు పాటిస్తూ దుర్గా సప్తశతి పారాయణ, దేవి ఖడ్గమాల పారాయణ భక్తితో చేసిన వాటికి సకల విద్యలు లభిస్తాయని ఎటువంటి సందేహము లేదు. అలాగే సకల విద్యలు కూడా ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు కూడా ఈరోజు చాలా విశేషంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్యలో ఎటువంటి ఆటంకాలను తొలగి వారికి విద్యా ప్రాప్తి కలుగుతుంది. జాతక చక్రంలో ఎవరైనా రాహుగ్రహ సంబంధించిన దోషాలు కలిగి ఉంటే ఆ ఫలితాలు కూడా తొలుగుతాయని చెప్పబడింది. అంటే ఇంతటి విశేషమైన మహాశక్తివంతమైన రోజు మనకి 7వ రోజు మూలా నక్షత్రం ఉన్న అమ్మవారి ఆరాధన. ఈ రోజు మనం దానం చేయవలసిన దానం విప్రులకి బెల్లం దానం చేయటం వల్ల శోక విముక్తి కలుగుతుందని చెప్తుంటారు. అంటే ఇలా ఇంత విశిష్టమైన నవరాత్రి పర్వదినాల్లో ప్రతిరోజు కూడా వీలైనంత మన శక్తానుసారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆరాధించి ఆ అమ్మవారి అనుగ్రహానికి మనందరం పాత్రులయ్యి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి శక్తి ప్రకారం శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారని ఆశిస్తూ అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుతూ మరొక రోజు అవతారం నుంచి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.